Hello everyone, welcome to my channel Harika Official. ఏంటి ఇప్పుడే నిద్ర లేచిందేమో అప్పుడే వీడియో తీస్తుందేమో అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టే. నేను ఇప్పుడే లేచాను, బ్రష్ చేశాను అండ్ టిఫిన్ చేసి వెంటనే యూట్యూబ్ కోసం అని చెప్పి ఇలా వచ్చేసాను. సో ఇగ్నోర్ మై హెయిర్, హౌ ఐ ఇగ్నోర్ అదర్ సజెషన్స్. వావ్, పొద్దున్నే కొటేషన్లు కూడా తన్నుకొస్తున్నాయి బ్రెయిన్లో నుంచి. సో ఎనీవేస్, హాయ్ ఆల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, తమ్నైల్ అయితే చూసారు కదా, మా ఇంటి గృహప్రవేశం పనులు ఎలా జరిగాయి అనేది నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో అయితే చూపించబోతున్నాను. అండ్ పార్ట్ 1లో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎలా కన్స్ట్రక్ట్ చేసామో అదైతే నేను బిట్గా వీడియో తీశాను. సో అదైతే అప్లోడ్ చేస్తాను. సెకండ్ వీడియో వచ్చేసి గృహప్రవేశం ఎలా జరిగిందో అనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఇది మా బ్రదర్స్ ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో హీ వాజ్ సెలబ్రేటింగ్ హిస్ ఫస్ట్ అచీవ్మెంట్ వెరీ గ్రాండ్. అండ్ ప్రతి ఒక్కరికి ఏ చిన్న అచీవ్మెంట్ వచ్చినా కూడా అది పెద్ద సెలబ్రేషనే. ఇప్పుడు మా బ్రదర్ సెలబ్రేషన్ అయితే నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో అచీవ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ హౌస్ అనేది వితౌట్ ఎనీ అదర్స్ సపోర్ట్ కానీ ఎవరి హెల్ప్ కానీ తీసుకోకుండా తనైతే బిల్డ్ చేసుకున్నాడు ఈ హౌస్ని. సో దాంట్లో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇన్కంలో వచ్చేసరికి తను ఓన్గా పెట్టుకొని తను చేసుకోవడం అంటే అది పెద్ద అచీవ్మెంటే కదా అందరికీ. సో అందుకే నేనైతే అచీవ్మెంట్ అని నేను పెద్దగా చెప్పాను. ఓకే, ఇలా మాట్లాడి నేనైతే వీడియోనైతే లైక్ చేయాలనుకోవట్లేదు. సో వీడియోకి వెళ్ళి హౌస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ సెకండ్ పార్ట్ కూడా చూడటం మర్చిపోకండి. సో లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రేయర్తో స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసి ఫస్ట్ స్టెప్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అకార్డింగ్ టు ద బేల్దారి వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి ఇది ఆచారం అన్నమాట ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. సో ఒక్కో క్లిప్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. హ్యావ్ అండ్ లుక్. సో వాళ్ళ కల్చర్ని కూడా ఫాలో అవ్వాలి కాబట్టి మేము కూడా ఫాలో అయ్యాం. సో అట్లాంటి వాటిలో వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఫైనల్లీ ద డే ఆఫ్ హౌస్ వార్మింగ్. ఇంకా మార్నింగ్ అయితే డెకరేషన్ సెక్షన్తో స్టార్ట్ చేశారనమాట. అరౌండ్ 5 o'clock నుంచి. ఇక మొత్తం అయితే సెట్ అయిపోయిందనమాట.
ఇంకా ఆఫ్టర్నూన్ 12కి అయితే స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ పార్ట్ అనేది పార్ట్ 2లో అయితే పెడతాను. ప్లీజ్ వాచ్ ఇట్.